ఒకసారి శిష్యులు యేసయ్యని అడుగుతారు, యేసయ్య నువ్వు రెండవ రాకడలో మరలా వస్తావని చెప్పావు కదా, మరి ఆ రాకడికి ముందు మాకు ఎటువంటి సూచనలు నువ్వు తెలియజేస్తావు, ఎటువంటి సూచనలు జరుగుతున్నప్పుడు మేము గ్రహించగలము రాకడ దగ్గర ఉంది అని అడిగినప్పుడు యేసయ్య కొన్ని విషయాలు వాళ్ళతో పంచుకున్నారు. కాబట్టి మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇవన్నీ రాయబడి ఉన్నాయి. కొన్ని మనం చూస్తాము. 6వ వచనంలో, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసినవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము అంటున్నాడు. అంటే ఇవన్నీ జరుగుతాయని యేసయ్య ముందే చెప్పున్నాడు. ప్రస్తుత పరిస్థితి కూడా మనది అలాగే ఉంది. మన ప్రపంచంలో చూసుకుంటే ఎక్కడ సమాధానం అనేది లేదు. ఒక రాజ్యం మీద, ఒక దేశం మీద ఇంకో దేశం లేయడము, ఎప్పుడు యుద్ధాలు, అలాగే అక్కడక్కడ భూకంపాలు జరగడము, అన్ని వినాశనంగా జరుగుతున్నాయి కానీ సమాధానపూర్వకంగా ఏదీ లేదనమాట. ఎక్కడ చూసినా ఇవన్నీ జరుగుతున్నాయి. అలాగే యుద్ధ సమాచారాలు మనం ఎక్కువ వింటున్నాము. అకాలపు వర్షాలు, ఎక్కడ చూసిన ఫ్లడ్స్, సునామీస్ అని వినడము, ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు బైబిల్ ప్రకారము ఒక్కొక్కటి జరుగుతూ వస్తుంది. కాబట్టి మనము ఇటువంటి విషయాలు చూసినప్పుడు మనం కూడా కొంత అలర్ట్నెస్ అనేది మనలో రావాలి. రాకడకు దగ్గరగా ఉన్నాము, దేవుని రాకడకు మనం చాలా దగ్గరగా ఉన్నాము. కాబట్టి మనం ఏ విధంగా ఉన్నాము, మనం సిద్ధంగా ఉన్నామా లేదా అని ప్రతి ఒక్కరూ మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు చెప్పిన ఈ సూచనలు ఒక్కొక్కటి మనకు జరుగుతూ ఉన్నప్పుడు మనము ఏ విధంగా ఉండాలనేది కూడా చాలా ముఖ్యం. అంటే దేవునిలో ఏ విధంగా ఎదగాలి, ఏ విధంగా మనం సిద్ధపడాలి రాకడికి అనేది కూడా చాలా ముఖ్యము. అలాగే మనం చూసినప్పుడు లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుంచి 30, 17, 26 నుంచి 30. నోవాహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుని దినములలో జరుగును. నోవా ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు వారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. కాబట్టి కొన్ని విషయాలు కూడా లూకా సువార్తలో రాయబడింది. యేసయ్య పంచుకున్న విషయాలు, ఆ దినాలు ఎట్టుంటాయని చెప్పాడంటే అంత్య దినాలు దేవుడు అంటే రాకడకు దగ్గర పడే కొద్ది దినాలు ఎలా మారుతాయనంటే నోవాహు దినములు, అలాగే లోతు బ్రతికిన దినములు అని చెప్పాడు. నోవాహు దినములు మనకు తెలిసింది.